నమస్తే ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ ఉమా. ముందుగా మనం సాక్షి పేపర్ని గమనించినట్లయితే నూతనోత్సాహం చూడొచ్చు. దేవుని కడపలో స్వామి దర్శనానికి బారులు తీసినటువంటి భక్తులు పాత దోసుల నయాసాల ముచ్చట్లతో కొత్త దుస్తుల్లో మెరిసిపోతూ కేరెంతులు కొట్టే పిల్లల చప్పట్లతో తొలి రోజు సంబరంగా సాగింది. అంటే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేవుని కడపలో స్వామి వారి యొక్క దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకోవడానికి గుడికి వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంగానే చాలా మంది భక్తులు వీళ్ళ యొక్క పూజల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అలాగే ఒంటిమిట్ట రామాలయాన్ని కూడా పోటెత్తినటువంటి భక్తులు ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచినటువంటి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయానికి నూతన సంవత్సరం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు వెళ్లడం జరిగింది. భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు బాలాయం వద్ద ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. రామాలయం లోపల ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది. అంటే కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా శ్రీ ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని దర్శించుకోవడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ న్యూస్ ని కూడా మనం గమనించినట్లయితే బొటిక్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్. వేంపల్లి పట్టణంలోని ఓ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 1,75,00,000 రూపాయల విలువ గల దుస్తులు మిషన్లు దగ్ధమైపోవడం జరిగింది. అంటే కొత్త సంవత్సరం రోజే వేంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఈ ఓ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందనమాట. అంటే అదొక బొటిక్ అనమాట. అందులో ఉన్నటువంటి సుమారుగా 1,75,00,000 రూపాయలు విలువ చేసినటువంటి అక్కడ సామాగ్రి, అంటే వాళ్ళు దుస్తులు ఏవైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించినటువంటి మిషన్లన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధం అయిపోవడం జరిగింది. ఇది ఒక బాధాకరంగా కూడా మనం చూడొచ్చు. అలాగే సిఎస్ఐ చర్చ్ లో విశ్వాసుల ప్రార్థనలు. కడప నగరంలోని సిఎస్ఐ సెంట్రల్ చర్చి, క్యాథడ్రల్ చర్చి, ఆరోగ్య మార్తా చర్చి, కాంగ్రిగేషనల్ క్రైస్ట్ చర్చిలతో పాటు ఇతర స్వతంత్ర చర్చిలు కూడా నూతన సంవత్సరం సందర్భంగా ప్రార్థనల కోసం వచ్చిన విశ్వాసులతో నిండుగా కనిపించాయి. అంటే హిందూస్ గుళ్ళకు వెళ్ళడాలు, క్రిస్టియన్స్ ఇలా చర్చిలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ యొక్క దేవుళ్లను, ఇష్టమైనటువంటి దేవుళ్లను నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు, అలాగే భక్తులు కూడా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని గుడికెళ్ళి ప్రార్థనలు చేయడం జరిగిందనమాట. అలాగే ఇంకో న్యూస్ ను కూడా మనం గమనించినట్లయితే 14 కోట్ల రూపాయల మద్యం తాగేశారు మన యొక్క కడపలో. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలో డిసెంబర్ 30, 31, జనవరి 1న కూడా 14,51,06,769 రూపాయల విలువ చేసినటువంటి మద్యాన్ని మందుబాబులు తాగేయడం జరిగిందనమాట. వీటిలో లిక్కర్ 18,586 కేసులు, బీర్లు 8,586 కేసులు అమ్మకాలు జరిగాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. అంటే ఇంకా మందుబాబుల గురించి మనకు తెలిసిందే. ఒక ఫంక్షన్ రావద్దు, ఏదైనా ఒక పార్టీ జరగద్దు, ప్రతి ఒక్కరు కూడా ఈ మందుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ విధంగానే న్యూ ఇయర్ కి స్వాగతిస్తూ వాళ్ళు పార్టీని, అంటే మద్యం తాగుతూ ఎంజాయ్మెంట్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి మొత్తం మన కడప జిల్లాలోనే 14 కోట్ల పైన మద్యాన్ని అమ్మకాలు జరిగాయి. అదే విధంగా తాగడం కూడా జరిగిందనమాట. సో మనం చూడొచ్చు. ఇంకో అంశాన్ని గమనించినట్లయితే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైళ్లు. జనవరిలో రాను పోను 6 ప్రత్యేక రైళ్లు కడప మీదుగా రాకపోకలు అనమాట. ప్రతి ఏడాది శబరిమలకు వెళ్లేటువంటి అయ్యప్ప భక్తుల సంఖ్య ఉమ్మడి జిల్లాల్లో పెరుగుతూ వస్తోంది. వీరిలో అధిక మంది రైలు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రిజర్వేషన్లు లభించిన వారు రోడ్డు మార్గాన వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలను కూడా ఆశ్రయిస్తున్నారని మనం ఇక్కడ చూడొచ్చు. అదే విషయాన్ని గుర్తించినటువంటి రైల్వే శాఖ అధికారులు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెలలో, అంటే జనవరి నెలలో కడప మీదుగా 6 ప్రత్యేక రైళ్లను నడపనున్నారట. ప్రస్తుతం శబరిమలకు వెళ్లేందుకు కడప మీదుగా ప్రతిరోజు పుణే నుంచి కన్యాకుమారి మధ్య కన్యాకుమారి ఎక్స్ప్రెస్ నడుస్తోందంట. ఈ రైలు పుణేలో ప్రతిరోజు రాత్రి 11:50 బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:50 కడపకు చేరుకుని మరుసటి రోజు తెల్లవారుజామున 5:10 కొట్టాయంకు చేరుకుంటుంది. సో ఏం లేదు, అయ్యప్ప భక్తులు ఇయర్ కి మన ఉమ్మడి కడప జిల్లాలో సంవత్సరం కూడా పెరిగిపోతున్నారు తప్ప తరగడం లేదు. ఇదే విషయం పైన మన కడప మీదుగా ప్రత్యేకంగా 6 రైళ్లను రైల్వే శాఖ అధికారులు ప్రత్యేకమైనటువంటి రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకుందనమాట. ఈ అయ్యప్ప భక్తుల కోసం, శబరిమలకు వెళ్ళేటువంటి అయ్యప్ప భక్తుల కోసం. సో ఈ యొక్క రైళ్లను అందరూ ఉపయోగించుకోవాలని కూడా ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది. అలాగే భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా రైల్వే శాఖ 6 ప్రత్యేక రైళ్లను నడపడం మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇప్పటికే వీటికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. భక్తులు తమ టికెట్లను ముందుగా బుక్ చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించాలి. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కూడా ఇక్కడ మన సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలియజేయడం చూడొచ్చు.
అలాగే ఇక్కడ ఇంకో విషయాన్ని చూస్తే నేడు 31 గ్రామాల్లో సదస్సులు. భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలపడం మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే గురువారం జిల్లాలో 31 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారనమాట. అంటే భూ సర్వేలు ఈరోజు మొత్తం 31 గ్రామాల్లో ఈ భూ సదస్సులు అనేటువంటివి, రెవెన్యూ సదస్సులు, ఈ భూ సదస్సులు అనేటువంటివి నిర్వహించడం జరుగుతా ఉంది 31 గ్రామాలలో. ఇక మనం ఆంధ్రజ్యోతి పేపర్ని కూడా గమనించినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మెయిన్ గా అమరావతికి సంక్రాంతి జోష్. పండుగ తర్వాత నుంచి పనులు పరుగులు. ఒక్కరోజే 2320 కోట్ల 25 లక్షల రూపాయలతో టెండర్లు. పోటాపోటీగా నిలుస్తున్నటువంటి సిఆర్డిఏ, ఏడీసీ 22 వరకు బిడ్లు దాఖలు చేసే అవకాశం. సంక్రాంతి తర్వాత నుంచి కూడా అమరావతి పనులు చకచక మొదలు పెట్టాలన్నటువంటి ఒక నిర్ణయంతో వీళ్ళు ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పండగ తర్వాత ఈ అభివృద్ధి కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్నీ కూడా త్వరగా చేయాలి అన్నటువంటి అంశంతో వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చూస్తే, అంతా ఒక టీమ్ గా కలిసి పనిచేద్దాం, పేదల జీవన ప్రమాణాలు పెంచేలా సంస్కరణలు 2025 ప్రజల సంతృప్తి పెంచడానికి వేదిక కావాలి సీఎం చంద్రబాబు. కొత్త ఏడాది సచివాలయంలో అధికారులతో మాటామంతి. అంటే ఇప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అందరూ అధికారులు కలిసి ఒక టీమ్ గా కలిసి పని చేయాలి రాష్ట్ర ప్రజల కోసం అన్నటువంటిది ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి పేపర్లో మనకు తెలపడం జరిగింది. అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు, ప్రజలకు కష్టాలు తీర్చడానికి ఎటువంటి పరిష్కారాలు తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలను మనం చేయాలి అన్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తా ఉన్నాయి. అలాగే ఇంకో న్యూస్ కూడా మనం గమనించినట్లయితే, బ్యాంక్ మేనేజర్ ఉరఫ్ లేడీ రౌడీ షీటర్ దౌర్జన్యాలకు పాల్పడడం మొదలు పెట్టారు. ఆమె ఆగడాలు భరించలేక పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. అంటే ఈమె గత కొంతకాలంగా ప్రభావతి అనే ఈమె ఎవరైతే ఉన్నారో బ్యాంక్ లో ఒక ఉద్యోగిగా పనిచేసేటువంటి ఆమె ఆ బ్యాంక్ లో పనిచేస్తూనే అందులో బంగారాన్ని దోచుకున్నటువంటి వార్త ఇక్కడ మనకి కనపడతా ఉంది. అంటే ఈమె ఎందుకు ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ నుంచి ఇలా రౌడీ షీటర్ గా మారడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే అప్పటి నుంచి ఆమె అరాచకాలు మరింతగా ముదిరాయని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ క్రమంలో మర్రి బంధంలో మరో ఆగడానికి దావులూరి ప్రభావతి తెరలేపడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కర్రలు, రాడ్లు తీసుకుని స్థానిక జనసేన నేతపై ఆమె దాడి చేశారు. ఆ నేత చేతులు కట్టేసి తీవ్ర వేధింపులకు గురి చేశారు. కుటుంబంతో కలిసి క్రూరంగా దాడి చేయడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం గంగూరులో బ్యాంక్ మేనేజర్ గా ఉన్నటువంటి ప్రభావతి కొంతకాలంగా బ్యాంక్ లో పనిచేయడం జరిగింది. అలాగే నూజివీడు మండలం సీతారాంపురానికి చెందినటువంటి వైసీపీ నాయకుడు కవులూరి యోగేశ్వరరావు ఆమె పనిచేస్తున్నటువంటి అదే బ్యాంకులోనే 380 గ్రాముల బంగారం తాకట్టు పెట్టడం జరిగిందంట. అయితే ఫోర్జరీ సంతకంతో ఈ బంగారం కొట్టివేసిన కేసులో ప్రభావతి ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తుంది. దీంతో ఆమె ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి కౌలూరి యోగికి ప్రభావతికి మధ్య వివాదాలు నెలకొన్నాయి. అంటే ఆమె పనిచేస్తున్నటువంటి అదే బ్యాంకులోనే అంటే వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కౌలూరి యోగేశ్వరరావు అదే బ్యాంకులోనే 380 గ్రాముల బంగారం తాకట్టు పెట్టడం జరిగిందనమాట. సో అది తీసుకున్నటువంటి ఆరోపణలు కూడా ఆమె మీద ఉన్నాయని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఆ నేపథ్యంలోనే ఆ కవులూరి యోగికి ప్రభావతికి మధ్య వివాదాలు అంటే గొడవలు తరచూ వస్తున్నాయని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ క్రమంలోనే నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులను తాజాగా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితను ఆమె కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే ఆమె వ్యవహార శైలిని తెలుసుకున్నటువంటి వారు ఆమె విషయంలో ముఖం చాటేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రభావతి కలిశారు. ప్రభావతి వ్యవహారంపై మర్రిబంధంలోని స్థానిక జనసేన నాయకులను ఆయన సమగ్ర వివరాలు కోరారు. ఈ వ్యవహారాలను దోనపల్లి వెంకట్రావు మర్రిబంధంలో చూస్తున్నారు. అయితే వెంకట్రావు పవన్ కు తనపై వ్యతిరేకంగా సమాచారం ఇచ్చారంటూ ఆయనపై ఆమె కక్ష పెంచుకున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆమె ఒక బ్యాంక్ లో ఎంప్లాయీగా ఉన్నటువంటి ఆమె అదే బ్యాంక్ లో ఈ వైసీపీ నాయకుడు కౌలూరి యోగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన 380 గ్రాముల బంగారం తాకట్టు పెట్టడం జరిగింది. అయితే దాన్ని దోచుకున్నటువంటి ఒక ఎంప్లాయీగా ఈ ప్రభావతి కూడా మనకి ఇక్కడ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఎందుకు దోచుకోవాల్సి వచ్చింది, ఆమె ఒక ఎంప్లాయీగా ఉంటూ
నిజాయితీగా ఒక ఎంప్లాయీగా ఉంటూ ఒక రౌడీ షీటర్గా మారడానికి కారణం ఏంటి? సో ఇదే వ్యవహారంపై ఆమె తీసుకుందన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య తరచూ గొడవలు కూడా స్టార్ట్ అయ్యాను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇదే అంశం పైన గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకుడు ఎవరైతే ఉన్నారో కవులూరి యోగేశ్వరరావు ఆయన ఫిర్యాదు చేశారనమాట ఇప్పుడున్నటువంటి మంత్రి లోకేష్ అలాగే వంగలపూడి అనితకి. సో వాళ్ళు ప్రభాతి యొక్క నిజ స్వరూపం తెలుసుకొని ఏదన్నా సాయం చేయాలి అన్నటువంటి ధోరణి కూడా వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఆమె చేసినటువంటి దౌర్జన్యాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఒక ప్రూఫ్ లాగా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పుడున్నటువంటి మంత్రులకు. సో ఆ విధంగానే ఆమెకు ఎటువంటి హెల్ప్ చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇంకో విషయాన్ని కూడా మనం చూస్తే రిజర్వ్ ఫారెస్ట్ లో సజ్జల సామ్రాజ్యం. కడప నగర శివారులో సీకేదిన్నె మండల పరిధిలో సజ్జల సోదరులు ఆక్రమించినటువంటి అటవీ భూముల్లో సాగు చేసినటువంటి పంటలు. కడప నగర శివారులో చింతకొంబదిన్నె మండలం పరిధిలో ఉన్నటువంటి సజ్జల సోదరులు ఎవరైతే ఉన్నారో వారు అటవీ భూముల్లో సాగు చేసినటువంటి పంటలు ఆక్రమించారని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. 200 ఎకరాలతో సజ్జల ఎస్టేట్. సజ్జల రామకృష్ణారెడ్డి, దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి ముగ్గురు అన్నదమ్ములు. వీరిలో దివాకర్ రెడ్డి అనే ఆయన చనిపోవడం జరిగింది. కుటుంబంలో మొత్తం పెత్తనమంతా సజ్జల రామకృష్ణారెడ్డిదని చెబుతూ ఉంటారు. కడప నగర శివార్లోని చింతకొమ్మదిన్నె రెవెన్యూ పొలంలో చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నటువంటి సజ్జల సోదరులకు అక్కడ భూములు ఉన్నాయని కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కడప నుంచి రాయచోటి మార్గంలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వరకు విలువైన భూములు ఉన్నాయి. ఇక్కడ కడప వైసీపీ నేతలకు ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయట. అప్పుడప్పుడు ఇక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని కూడా చెప్తున్నారు. సో సజ్జలకు సంబంధించినటువంటి సోదరులు అంటే అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారు ఈ అక్రమంగా ఈ యొక్క చింతకొమ్మదిన్నె మండలము పరిధిలో ఉన్నటువంటి ఈ అటవీ భూములో సాగు చేసినటువంటి అరటి భూములను కూడా వీళ్ళు అక్రమంగా దోచుకున్నారని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇంకో విషయాన్ని కూడా మనం చూస్తే తిరుపతి జిల్లా పెన్నేపల్లి స్టీల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. 7 కార్మికులకు తీవ్ర గాయాలు. పూర్తి వివరాలు తెలియక అయోమయం. ఫ్యాక్టరీలో ఎగిసిపడుతున్నటువంటి మంటలు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఎంఎస్ అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని ఫర్నేస్ బాయిలర్లో అగ్ని ప్రమాదం సంభవించిందని మనకి ఇక్కడ తెలుస్తుంది. పెద్ద శబ్దంలో బాయిలర్ పేలిపోయింది. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి 7 కార్మికులకు తీవ్రంగా గాయాలు అవ్వడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. గాయపడ్డ వారిని నాయుడుపేట, నెల్లూరు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కాగా స్టీల్ ప్లాంట్ లో రాత్రి షిఫ్ట్ లో 50 నుంచి 70 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు కూడా ఇక్కడ మనకి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా బీహార్ వాసులేనని స్థానికులు చెబుతున్నారు. యాజమాన్యం వివరాలు చెప్పకుండా గోప్యత పాటిస్తుండటంతో అంతా అయోమయం నెలకొంది. తిరుపతి జిల్లాలోని పెన్నేపల్లి స్టీల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ఎందుకు రాత్రి అర్ధరాత్రి టైంలో ఈ యొక్క మంటలు చెలరేగడం మనం ఇక్కడ చూడొచ్చు. అయితే అక్కడ నైట్ షిఫ్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా 50 నుంచి 70 వరకు అక్కడ ఉన్నారని కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి వారు బీహార్కి చెందినటువంటి వాసులే అని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారనమాట. సో ఇంకా ఏమైంది దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు, ఇవన్నీ కూడా ఒక అనుమానానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మనం ఈనాడు పేపర్ ను కూడా గమనించినట్లయితే మంటల్లో దగ్ధమైనటువంటి దివాకర్ ట్రావెల్ బస్సు, బాలుడిని కిడ్నాప్ చేసినటువంటి యువత, తనిఖీలు చేస్తుండగా కానిస్టేబుల్ పై నుంచి దూసుకెళ్లినటువంటి కారు, సంధ్యా థియేటర్ ఘటన, పుష్ప 2 నిర్మాతలకు ఊరట. పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఈ యొక్క పుష్ప 2 నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు రవిశంకర్ అండ్ నవీన్ అనేటువంటి నిర్మాతలకు కాస్త ఊరట లభించినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. అది ఎందుకు ఏంటని కూడా ఒకసారి చూద్దాం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన నమోదైన కేసులో పుష్ప 2 సినిమా నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, ఎర్నేని నవీన్లకు హైకోర్టులో ఊరట లభించింది. దర్యాప్తు కొనసాగించని, అయితే వారిని అరెస్ట్ చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాటలో ఓ మహిళ మృతి నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రవిశంకర్, నవీన్లు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ పై జస్టిస్ కె సుజన మంగళవారం విచారణ చేపట్టి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారనమాట. సో ఇదే అంశం పైన ఈ నిర్మాతలు హైకోర్టును ఆదేశించడం జరిగింది. తమకు కాస్త ఊరట లభించినట్టుగా అనిపించింది. ఏదేమైనా వాళ్ళకి అరెస్ట్ చేయకుండా ఇంకా విచారణ చేపట్టాలి, ఏం జరిగింది ఏంటి అనేటువంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా హైకోర్టు జారీ చేసినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇది ఇవాల్టి వార్తా విశ్లేషణ కార్యక్రమం. మరో వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.